హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుంటాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మెంతకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా 2 కట్టలు మెంతకూర అయితే తీసుకునేనే. 2 కట్టలేనా? అవు చాలా దండిగా అవుతుంది. అంతలో వచ్చి ఎంత ఉంటే అంత వేసుకోకూడదు. మనకు సరిపోతే అంత వేసుకుంటేనే రుచి ఉండేది. మెంతకూర ఎక్కువ వేసుకుంటాం అనుకో షేడ్ వస్తుంది అనమాట. మనకు సరిపోతుంది కాబట్టి ఇంత తీసుకునేనే. ఇంకా మెంతకూర పప్పుకి మెంతకూర తర్వాతకి నేను బ్యాళ్ళు అయితే మాత్రానికి ముందునే నానబెట్టి తీసుకున్నాను అనమాట. బ్యాళ్ళు ఇవి వచ్చేసి బ్యాళ్ళు. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అంటిస్తామండి. బ్యాళ్ళు ఉడికే తలకాలం మనం మెంతకూర ఒలుచుకోవచ్చు. అందుకోసమనే ఫస్ట్ అయితే పొయ్యి అంటించుకుందాం. అంతలో ఒకట్లా అంటుకుంటావా? అంటుకుంటేలే. ఇవి బ్యాళ్ళు ఉడికేకి కొంచెం టైం పట్టుకుంటుంది కదా. దుబ్బకట్లు అయితే అది బాగుంటుంది. పొయ్యి అయితే అంటుకునేదే. బ్యాళ్ళని అయితే ఉడకబెడదామండి. ఇట్లా ఈ గిన్నెలకి ఈ డైస్లకి అయితే బ్యాళ్ళు వేసుకున్నాము. నానబెట్టిన బ్యాళ్ళు. వచ్చావా పక్షిరాజా? పక్షిరాజు అంటే ఇది కాదులేండి. పక్షిరాజు అంటే గద్ద. ఇక్కడ తిరగమ్మా. తీసుకుందాము. ఏడు తెస్తావు? అవతల అవి కాసేవి కదా డిసెంబర్ చెట్టుకి. అవి తెచ్చుకుందామా అంటే డిసెంబర్ చెట్టు, క్రిస్మస్ చెట్టు. అట్లు చెప్పు, రకరకాల పేర్లు చెప్తావునే. నిన్న మొన్న క్రిస్మస్ చెట్టు అంటే మళ్ళీ ఇవాళ డిసెంబర్ చెట్టు అంట. కనిపించాలంటే నీ తర్వాత ఎవరన్నా కానీ. ఆ పక్షికి దినాము రేపు పెడతాం నీళ్ళు, రేపు పెడతాం అని చెప్పి పంపిస్తాం. అది వచ్చి ఏడుంది ఎవరా నీళ్ళు వెదవాన్ని కసిరించుకొని పోతుంది. ఈరోజు ఎమ్నూరు వేలోపు ఆ పని చేసుకోవాల. ఏయ్ నిస్సమ్మా, ఏయ్ ఆ పాప బొగ్గుది. వద్దు, ఎక్కువ భయపడేద్దు. అంత భయమే ఉన్నది. తీట పని చేయకుంటే తీ ఉద్ది పండినది. పూరా వెదవా. వినోద్, ఇట్లా బ్యాల్ వేసిన తర్వాత ఒక 2.5 గిన్నెలు ఈ గిన్నెతోనైతే మాత్రానికి బ్యాల్ అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఒక గిన్నె బ్యాలు నానబెట్టుకున్నావు. ఆ గిన్నెతో ఈ గిన్నెతో బ్యాల్ నానబెట్టుకున్నా. ఏమ్మా నీళ్ళ నీళ్ళు తాగుతుందంట. నీళ్ళు ఇచ్చేంత వరకు పని చేసుకుని మంచి పని. ఒక గిన్నె బ్యాల్ అయితే నానబెట్టుకునేనా. ఇప్పుడు 2.5 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందామండి. కుక్కర్లో చేసే వాళ్ళు అయితే 2 గిన్నెలే సరిపోతుంది ఒక గిన్నెకి. బ్యాళ్ళు ఇది ఉడికే కొంచెం టైం పట్టుకుంటుంది కాబట్టి నేను సగం గిన్నె నీళ్ళు అయితే ఎక్కువ వేస్తున్నాను. మిస్సీ 9 మినిట్స్ సరిపోగా. మిస్సీ ఏమంత దోపుకునేవి వాళ్ళకి. ఇంకో సగం గిన్నె నీళ్ళు. ఓమా ఇందులోకే పచ్చిమిరపకాయలు తుంచి అయితే వేసుకుందామండి. 2.5 గిన్నె నీళ్ళు పోసావునే. 2.5 గిన్నెలు నీళ్ళు పోసాను. మరి అట్లా చెప్పు. 2.5 గిన్నెలు మనకి కారం తగినట్ట పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. కారం అయితే ఏమి వేయను. ఇంకా 2.5 గిన్నెలు పచ్చిమిరపకాయలు వేసుకుంటావా? 2.5 గిన్నెలు నీళ్ళు వేసుకొని కారంకి సరిపోతే అంతా పచ్చిమిరపకాయలు తీసుకుందాం. కారం అయితే ఏమి వేయను ఇంకా అంటున్నా. వేస్తాను. ఏనా ఎంత చక్కగా పిలిచా అక్క.
అక్క 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 అంటే అక్క అత్తలే అవ్వు అవ్వు ఎన్ని మిరకాయలు వేస్తావులే కారం లేవా ఇడు బాబా ఏంటి కడిపిస్తావు పాప నువ్వు వినోద్ వేసాను పచ్చిమిరపకాయలు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకుందాము. దిలే పాప లే పా ఉల్లిగడ్డలు కొంచెం బ్యాళ్ళు ఉడికేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి. తర్వాతకి పసుపు నూనె వేసి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇంకా పసుపు వేద్దాము. పసుపు ఇంకా నూనె మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇంకా ఏమా ఆడుకుందాం ముందు. ఇది అయిపోయి జరుగు కాలేదు. ఆడుకుందాం. దాబెట్టుకుంటుందంట. వద్దామా దాబెట్టుకునేట ఇప్పుడు నన్ను వల్ల ఇంకా పొయ్యి అయితే అడ్డుకునేది అనమాట. ఇంకా డేగిష్ అయితే పెట్టి బ్యాలని అయితే ఉడకబెట్టుకుందామండి. ఈ లోపలే మనం మెంతకూర అనేది ఒలుసుకుందాం. ఇంకా బ్యాలు ఒత్తుట్టు ఉడుకుతుంటే ఒత్తుట్టు ఇంకా మెంతకూరని నీట్ చేసుకుందాము. ఆకా కొలుసుకుందామండి. యాక్చువల్గా ఈ కొత్తిమీర కట్టలు సారీ ఈ మెంతికూర కట్టలు నేను ఆటోకి పోయింటే ఒక ఆయక్క ఒక్క గదిలో ముగ్గురు ఆయక్కలు ఎక్కిరి. ఇద్దరు వేరే తన దగ్గర ఒక ఆయక్క ఒక బాగా ఒక దాన్ని ఏమంటారు కట్ట ఒకటి బాగా ఇవి ఇట్లాంటివి తెచ్చుకొని దండిగా మూట కట్టిండు అనమాట. కొన్ని మూట బయట ఉండే అవి కుసినే కాడ పెట్టుకుని ఆ యొక్క దిగేటప్పుడు ఓన్లీ ఆ మూట ఒకటి తీసుకునే ఇవి ఎక్స్ట్రా ఉండినవి ఇవి అన్నీ ఒక 7-8 కట్టలు ఇచ్చింటుంది మనకి. 7-8 కట్టలు ఎక్స్ట్రా ఉంటే ఏమనే ఈ వద్దులే ఇంటికి తీసుకుపోనే. నేను ఒక సరదాకా అంటుంటా అనుకునేనే. ఇంటికి కాదు ఆల్మోస్ట్ ఆ ఎక్కని ఇడిసి చాలా దూరం వచ్చేసిన తర్వాత చూసుకుంటున్నాను. అయ్యా నువ్వు కంటావు అనుకునే నిజంగా అంటే తీసుకునిలేదే ఇవి అనుకుంటే చూస్తే ఒక 7-8 కట్టలు ఉన్నాయన్నమాట. సో ఇంటికి తీసుకొస్తే ఇవి ఫ్రీగా వచ్చినవని చెప్పొచ్చు. ఆ ఎక్క యాక్చువల్గా నేను బాడీకి పోకూడదు అనుకునే వాళ్ళకి ముగ్గురు ఉండారు 50 రూపాయలు ఇస్తామంటారు అని నాను. ఇంకా తెచ్చినవి అయితే ఒక ఇట్లా ఒక 3 కట్టలను తీసుకొని మిగతావన్నీ మా ఇత్తలకి ఇచ్చేస్తాను అనమాట. ఇంక వాళ్ళు కూడా చేసుకుంటారని. ఈరోజు వాళ్ళు కూడా ఇదే పప్పు చేసేటట్లేరే. అవునా? అవు ఇద్దరు ఒకటే పప్పు చేసుకుంటే ఏమి మీరు ఏమైనా మారసచ్చు కదా. యువతులు తినిబుద్ధి కాకుండా అవతలు తింటారు, అవతలు తినిబుద్ధి కాకుండా యువతులు తింటారు. అట్లా తప్పుడు మాట్లాడుకొని చేస్తుంటారు. వీళ్ళదేమి ఎవలే పిచ్చి మాకమాట ఇవి ఇంకా ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు ఉండలేవు. ఇంకా నిన్న చేయాల్సి ఉంటుంది అట్లా తప్పుడు. తెచ్చిందే నిన్న తెచ్చేవా? అవు నిన్నే తెచ్చానే నిన్నే చేయాల్సి ఉంటుంది. ఏమవుతుంది? రాత్రి తెచ్చావు కదా నువ్వు. పొద్దున్నే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే పొద్దున మరి నన్ను తెచ్చింది నిన్న. ఇవి ఎవరిని తిక్కోలోని చేస్తావు నువ్వు. మొన్న రాత్రి నాకు ఈ మధ్యన జ్ఞాపక శక్తి పెరిగింది. ఏమనుకున్నావు నువ్వు? నన్ను తెచ్చింది మొన్న రాత్రి తెచ్చాను. నిన్న పొద్దున చేయొచ్చు, నిన్న మధ్యాహ్నం చేయొచ్చు, నిన్న సాయంత్రం చేయొచ్చు చేయాలనుకుంటే. యూతుల పప్పు చేసి అవతల పప్పు ఉంటుంది, యూతుల పండు కూర చేసి అవతల పండు కూర ఉంటుంది. నన్ను మొన్న ఇచ్చాను కదా, తెచ్చినప్పుడే ఇచ్చొచ్చి పోయి నన్ను నిన్న చేస్తారనుకుంటే వాళ్ళు. నిన్న వంకాయ మెంతుకూర కలిపి చేశారు. ఈరోజు పప్పు చేసుకున్నా అంటే దండి ఉండు కదా కట్లు 2 రోజులకి అయ్యాయి.
అదిలే అక్కడ ఎక్కించుకునేది దానికి ఒక రోజు పప్పు అన్న వచ్చి ఇంట్లో మరి బాడీకి వచ్చి మళ్ళీ పప్పు ఉంటారు వినదు ఎవరో మంచోళ్ళు. కాకాకు తెంపుకున్నారు తినండి. కాడలన్నీ తీసేయండి, ఏటికంటే కాళ్ళు అనేది చక్కన మగ్గవన్నమాట. పుండుకూరతో కూడా పోల్చుకునండి, పుండుకూర అని చక్కన మగ్గుతుంది కానీ ఇది కొంచెం నిదానం మగ్గుతుంది మెంతం కూర. అవునా మరి మెంతం కూర వలసడం అయితే అంత అయిపోయింది అనమాట. ఒక 2 సార్లు అయితే మెంతం కూరని కడిగి తీసుకున్నామండి. ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికేవన్నమాట. ఇంకా దేశి దింపి బ్యాళ్ళని అయితే రాముదామండి. ఏమి దాంట్లో నీళ్ళు లేవు, గిన్నె లేవు, ఏం అవసరం లేదు. మరి ఇప్పుడు వేస్తాము, ఇప్పుడు కదా మరి బ్యాళ్ళు మాట్లాడి మర్చిపోతు. నో వాటర్ రామి నీళ్ళు వేయాలి మరి. ఇంకా ఉడికేటప్పుడు ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, అందుకోసమనే నేను వేసాను అనమాట. ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా పప్పులేక ఖచ్చితంగా ఉడికేటప్పుడే ఎల్లిపాయలు వేస్తాను. ఇంకా బ్యాళ్ళు మొత్తం ఇట్లా రామిన తర్వాత అయితే మాత్రానికి మనము నానబెట్టిన చింతపండుని అయితే వేసుకుందామండి. కొంచెమే చింతపండుగా నేను నానబెట్టి తీసుకునేనే, బాగా గుజ్జల్లా తీసి నీళ్ళు వేసుకుందామండి. ఈ ఎండ చూడి ఆడు నేను ఎండ ఆటుకొచ్చా. ఇవాళ చాలా నిదానమే పని, టూ మచ్ నిదానం. ఇంకా చింతపండు నీళ్ళు అయితే వేసుకుందాము. చేస్తారు వినా ఇప్పుడు ఇంకా తగినన్ని నీళ్ళు అయితే వేసుకుందాము. ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి అబ్బా. ఏమే ఇంకా బాలైతే పెట్టేనే, నూనె అయితే వేసుకుందామండి. ఇంకా నూనె అయితే కాగేదే జీలకర్ర, జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు, అట్లే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇంకా కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు వేసుకుందామండి. అట్లే టమాటా పండ్లు కూడా వేసుకుందామండి. తర్వాత మాత్రం భలే పెడతావు ఫ్రెండ్స్. అంటే వంట బాగేనా? వంట బాగా చేస్తావు, మరి తర్వాత ఇంకా బాగా చేస్తావు అంటాను. మంటను బట్టి చక్కని ఇది అవుతుంది వంటకి, అందుకోసమని నేనే హుషారు మీద చేసుకుంటున్నా. అది ఎప్పుడు వేయాలి అసలు? ఏమన్నా మర్చిపోయినా ఎట్లా ఉడికిపెట్టేది? తిరువాతిలోకి వేస్తావు దాన్ని? ఇప్పుడు వేసి
ఇది అంతా కొంచెం దగ్గర పడినాక ఈ పప్పల్లా దీంట్లోకి వేయాల. అవునా? అది రామేది ఏం లేదా? రామేది ఏం లేదు, ఇంకా అదొకటి బాగా నూనెలో మగ్గించుకున్నారు, అందుకోసమనే ఆకాకు తెంపుకునాల్సింది. కానీ ఎందుకో చాలా టైం పట్టుకున్నట్టు అనిపించరా? ఇది బ్యాళ్ళు ఇది ఇంతే నా కాయగూరలే చక్కన అయితేది. అసలుకి ఖాళీనే ఉండడం లేదనమాట వినోద్ అయితే. ఒకటే బిజీ బిజీ బిజీ. వీడియో అయిపోయిన అమ్మడే ఎడిట్ చేస్తాడు, ఇంకా ఆటకపోతాడు, ఇంకా ఆయన నుండి ఇంకా బిజీగా ఉండాలండి ఫ్రెండ్స్. బిజీ ఉండిన దానికే నడుస్తుంది సంసారం సరిగ్గా. మెంతం కూర అయితే వేసుకుందామండి. కడిగి పెట్టుకుందాం, మెంతం కూర వేసుకున్నాం చూడు. ఆకాకు దింపానని చెప్పుకుంటే ఇన్ని కాడలు దింపేదే. ఇంకా కాడలుగా దింపానంటే మొత్తం చెట్టు మెంతకూర చెట్టు వేసేస్తారు. జుట్లు తెంపాను, ఆకాకు కాదు జుట్లు. ఆ కొమ్మలు వేస్ట్ నువ్వు అనుకుంటావు. ఆ కొమ్మలు దారాలు అనిపిస్తుంది. తర్వాత అది ఎంత ఉడికి పెట్టినా కూడా ఇరిటేషన్ అనవసరంగా. ఆకే తెంపల్లా వచ్చిన కాటికి. కానీ కలిపే తలకల్లా చూడండి కూలబడేదే మెంతం కూర. ఎంతో ఉండదు అనుకునేటట్టు ఉంటే అది అప్పుడే అంతే. అయితే ఇంత కొంచెం సేపు అయితే మాత్రానికి మగ్గని ఇది నూనెలోన మూత అయితే ముచ్చుదాను. ఇంకా కాదు వినోద్, నేను దెనాలు తెచ్చాను నిన్న. కాయగూరలు సరుకులు తీసుకొచ్చినప్పుడు దెనాలు తెచ్చాను, మెంతులు ఉన్నాయి. ఏతామా టబ్బలానా బాగుంటది, వేసుకొని ఎప్పుడెప్పుడే ఫ్రెష్గా తెచ్చుకునొచ్చు. మెంత కూడా ఎట్లా ఏళ్ళతో సహా వస్తుంది. కొత్తిమీర అన్న అయితే మనము ఏరకాటి కట్ చేస్తే మరి చీల్స్ వస్తుంది. కొత్తిమీర పుండు కూర వేయచ్చు దాంట్లోనా. ఇంతలా ఎంత వేస్తావు? ఎంత తినేకి వస్తుంది? ఖాళీ చేసినా కూడా ఒకసారి తినేకంత ఇంకోటి వినదు వద్దులే కానీ అది గ్రీన్ కలర్ వినదు. అవి కవర్లు వస్తాయి వినదు. సంచిలో వీడియోలో చూసాను, అది బుక్ చేయ వినదు. దాంట్లో ఇంట్లో ఆకుకూరలన్నా కనీసం పెంచుకోవచ్చు కదా. పెద్ద పెద్ద చెట్లు కాకపోయినా మెంతం కూర, తర్వాత పుండు కూర, తర్వాత ఇది పాలకూర అట్లాంటివి చేసుకోవచ్చు. మొన్న నువ్వే తీసుకురావాలా. ఇప్పుడు ఎండాకాలం కదా దొరుకుతుంది చేనుల. దున్నింటారు అన్ని చేనులు. అది ఇంత మొన్న ఎంత బాగా పనికి వస్తున్నది మనకి. ఎట్లా కాలే బుడ్డి చెట్లు నాగడేవి దాంట్లో చివరి కనపడట్లేదు. ఈసారి ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో అట్లా యూతులు పట్టుకో అట్లా అట్లా గట్టిగా పట్టుకో. హాయ్, మా ఐరమ్మ వీడియో తీస్తుంటది. నన్ను వీడియో తీస్తానని వాళ్ళ ఆయనతో సెల్ ఇప్పించుకోలేదుగా. ఈ చెయ్యి కిందకి పెట్టి ఇట్లా అట్లా హాయ్ చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బడి పోతాను బూదిని చెప్పు మరి. ఇంకా మెంతం కూర అయితే మాత్రానికి మగ్గేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మనము రామ్ పెట్టుకున్న బ్యాలన్ అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి. కొంచెం అంతే మరి అది ఆకు కదా వేస్తున్నాను చూడే. దూరం నుండి పాపలారా ఏం కదలేదు దున్నుతాను. ఇంకా ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసి కలుపుకుందాము.
ఇంకా మెంతకూర పప్పు అయితే మాత్రానికి రెడీ అయినట్లే. కొంచెం సేపు మాత్రమే పొయ్యి మీద పెట్టి దింపుకుందామండి. సూపర్ కుదిరింది అనుకోవచ్చు. ఇంకా అంతే టేస్ట్ ఉంటుంది. తిందు ఉండు కొంతసేపు. ఒకసారి అయితే కలుపుదామండి పప్పుని. ఉడుకుతుండది కొంచెం ఉప్పు. ఎంత బాగా వస్తుందో మరి ఉప్పు చూసుకొని సరిపోకుండా వేసుకుందామండి. సూపర్ ఉన్నది వినర్. పిల్లలు కూడా బాగా తింటారు చూడు. మరి బాగుండదు. నేను పువ్వు వేసుకొస్తాను ఈ లోపలే. మీరు ఇడే ఉండండి, నేను వస్తాను. అయిపోయినట్లే ఇంకా దింపుకుందాం. కొద్దిసేపు ఉండు. పువ్వు ఒకటి వేసుకొని వచ్చినాక దింపుతున్నా. అయిపోయిందా? అయిపోయిందే. నేను పువ్వు తీసుకొని వస్తానని చెప్పి అట్లే మజ్జిగ మిరకాయలు అయితే వేపుకొని వస్తున్నాను అనమాట. చాలా బాగుంటది. ఏం నిసి పువ్వు తిందామండి. ఇదే బుడం కాలనుకున్నది నా పాపగా. వినా దింపుతాను ఇంకా. దింపుతాను వినా. ఉండమ్మా మా పప్పను చూతుమా ఆత్రంగా దింపు. ఓ అవి బుడం కాల అయిపోయేవే. వేసుకుంటాను. ఈ పట్టి ఒకటి తీసుకో, తెలుస్తుందిరా నీకే. ఉప్పు ఎక్కువ పట్టింటే కారం చచ్చిపోయింటుందిలే కానీ. అయిపోయా. ఇప్పుడు ఎట్టుకడుగుతుంది చూద్దాం. అయిపోయా. మంచిగా నాయన అమ్మ చెప్తారంటే వద్దన్నా కొద్ది ఇంక అంతే. లేదు తినే తెలుసుకుంటానంటే మరి ఇంక అట్లుంటుంది. అయినా నీకు కనిపిస్తాను. మిరక్కాయ కారం అయ్యి కదా ఇప్పుడు. తినైరా అయిరమ్మా తిను. మంచికర కల్పిస్తాను. తినేసి కొంచెం కడిగండిలే తిను. అవులే బుద్ధిందామండి. బుద్ధిందాంలేండి. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మెంతికూర పప్పు అయితే చేసాను అనమాట. రండి తిందామండి. కల్పించండి చూడండి. తినండి. పప్పు హోటల్లో ఉంటుంది చూడు అట్టున్నది. అయినా ఇది చూసే గుణం భలే ఉండదులే. తిన్నాయిరా పాప తింటున్నదిగా. ఇంత కలిపేలా. నేను అంటాను కదా, పెద్ద ఖర్చు కాదు తినాలనుకుంటే. మనము సింపుల్గా పప్పేగా చేసింది ఇప్పుడు కానీ డిఫరెంట్గా ఉంది. అట్లా చేయమంటాను అనమాట. నేను వంటలు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేయంటే నువ్వు ఏదో పెద్ద వంటలు చేయమంటాను అనుకుంటావేమో. కూరగాయలతోనే ఉన్న బ్యాళ్ళతోనే ఎప్పుడు తినే వస్తువులతోనే డిఫరెంట్. ఇప్పుడు ఇది డిఫరెంటా కాదా? మరి అది చెప్పేది నన్ను ఎప్పుడన్నా కానీ. పప్పు ఇంకా ఎక్కువ కలుపుకుందామంటే కాలుతున్నది. బాగుంటుందా హెబ్రి? బాగున్నదా? మరి బాగున్నది. తినేసి తింటే ఊక ఆడుకుంటారు. తినండి. కొంచెం కారం తక్కువ ఉండదు కదా పచ్చిమిర్చి, అందుకే నన్ను తర్వాత తింటాను. అమ్మ మీరు తినండి తల్లి. నన్ను తర్వాత తింటాను. అంచాక తింటాను. ఇంకెంతకైతున్నా
ఎక్కువ ఉన్నది తినని మరి గప్పనే చేస్తాను. మానిస్తాం చాలా కొంచెం తక్కువేది అన్నం తినడం. ఏమంటే అవ్వదు జ్వరం వచ్చినప్పుడు బువ్వే సరిగ్గా తినలేదు, ఉత్తి పువ్వు మాత్రమే తింటుంది. ఈరోజు మేలే పర్లేదు బాగా తింటున్నది. పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఇలా నువ్వు కారం వేస్తావు ఎప్పుడన్నా కానీ. ఓమా ఇంకా ఇదేపా ఈరోజు వీడియో అయితే మెంతికూర పప్పు అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేరే, ఇంకా మా ఐరమ్ అయితే తింటూ ఉండదు. ఇంకా ఇదేపా ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త లేదని మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.